హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ పొలిటికల్ కలర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక విషయానికి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి అరడజన్కు పైగా ఎమ్మెల్యేలు మరియు ఒక అరడజన్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా మన కేటీఆర్, హరీష్ రావులు రచ్చరచ్చ చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్లోనే కాకుండా ఢిల్లీకి పోయి కూడా ఢిల్లీలో మన కేటీఆర్ సార్ గరమై ఢిల్లీ మొత్తం రచ్చ చేసే ప్రయత్నం చేసిండు. సరే, కేటీఆర్ చేసిన దాన్ని నేనేం తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఒక పార్టీ గుర్తుపైన గెలిచి ఇంకొక పార్టీలోకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరారు కాబట్టి ఆ విషయాన్ని ఎవరైనా తప్పు పట్టాల్సిందే. ఫిరాయింపులను ఆ విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళినా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళినా కూడా ఫిరాయింపుల్ని ఎప్పుడూ తప్పు పట్టాల్సిందే. కాకపోతే ఇక్కడ నేను ప్రశ్నించదలుచుకుంది కేటీఆర్ని ఏంటంటే, మరి ఇదే కేటీఆర్ 2014 నుంచి 23 వరకు ఏం చేసిండో కూడా కేటీఆర్కు తెలియాలి కదా. అప్పుడు చేసింది సోయిలో ఉండి చేసిండా, మరి సోయిలో లేక చేసిండా అనేది కూడా మన కేటీఆర్కి తెలియాలి. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, మనం ఏది చేసినా కూడా చేసే ముందు మన వీపుతోటి విచారం చేసుకొని చేయాలి అని ఒక సామెత ఉంది. అంటే దాని అర్థం మనం ఏదో వెనకాలకి తిరిగి మన వీపుతోటి మాట్లాడతామని కాదు. మనం ఇంతకుముందు ఏదైతే చేసినామో అది మన వెనకాలే క్యారీ అవుతా ఉంటుంది. సో ఆ క్యారీ అయిందని ఒక్కసారి తిరిగి చూసుకోమని అర్థం. ఇదే కేటీఆర్ 2014 నుంచి 2023 దాకా గొర్రెల్లాగా వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని తన పార్టీలో కలుపుకొని అదో గొప్ప విషయంలాగా తను అప్పుడు ప్రవర్తించాడు. మీకు గుర్తు అనుకుంటా, అప్పుడు విలేకరులు అడిగిన ప్రశ్నని కూడా చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉండలేక వాళ్ళు మా పార్టీలో విలీనమైనరు అని అప్పుడు బదులిచ్చాడు చాలా తెలివిగా. ఇప్పుడు కూడా చాలా లాజిక్గా మాట్లాడుతున్నాడు. అప్పుడు మా పార్టీలోకి అంటే మేము ఎమ్మెల్యేలను కలుపుకుంది ఒక విలీనం ప్రక్రియ, కానీ ఇప్పుడు జరుగుతుంది మాత్రం ఫిరాయింపు అని. ఏం కేటీఆర్ సార్ ఏం మాట్లాడుతుర్రు? అసలు విలీనం అనేది ఎక్కడి నుంచి సురువు అయింది? ఫిరాయింపుల నుంచే కదా విలీనం అనేది సురువు అయ్యేది. అసలు గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే పైన అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరిండు అనుకోండి, అది వేరే విషయం. ఆయన కంప్లైంట్ చేశారు ఒక బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించమని. మరి ఆ రోజు కనుక మొదటి ఎమ్మెల్యే ఎప్పుడైతే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి చేరినప్పుడు ఆ రోజు కనుక మీరు ఆయన అనర్హుడిగా ప్రకటించి ఒక క్రమశిక్షణ చర్య తీసుకొని ఉండుంటే అసలు విలీన ప్రక్రియ జరగకపోయేది కదా సార్. అంటే మీరే మీ కన్వీనియంట్ కోసం ఫిరాయింపుల్ని విలీన ప్రక్రియగా తీసుకొచ్చి విలీనం చేసుకొని దాన్ని మేము ఆనాడు విలీనం చేసుకున్నాం అంటే మా చేతుల్లో అప్పుడు అధికారం ఉంది కాబట్టి మేము చేసినాం, దాన్ని మీరు ప్రజలందరూ భరించాలి, దాన్ని మీరు సమర్థించాలి. అప్పుడు సమర్థించినాం సార్ మీరు ఏది చేసినా. మరి ఇప్పుడు కూడా ఏం చేసినా సమర్థించాల్సిందే కదా ఇప్పుడున్న గవర్నమెంట్. ఒకవేళ మీరు ఆ రోజు మీరు ఇవాళ క్వశ్చన్ చేస్తారు, మీరు ఇంతగానం రచ్చ చేసారు కదా, కేటీఆర్ ఇంత రచ్చ చేస్తుంటే ఒక్కోలన్నా కూడా కేటీఆర్ వాదన ఇది సరైంది అని చెప్పేసి అని ఒక్కోలన్నా అన్నారా? అనరు. ఎందుకు అన్నారంటే, ఇదే కేటీఆర్ అప్పుడు వాళ్ళ నాయన వేరే పార్టీల ఎమ్మెల్యేలను గొర్రెలు లేక కొంటా ఉంటే పార్టీలో చేర్చుకుంటా ఉంటే ఆనాడు కేటీఆర్ సపోర్ట్ చేయలేదు కదా. ఒకవేళ ఆ రోజు కూడా కేటీఆర్ ఒకవేళ సపోర్ట్ చేసి ఉండి కేసీఆర్ గారు నాయన గారు మీరు ఇట్లా తీసుకున్నాడు తప్పు, మన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలే మనకు జాలు అని అనుకొని ఉండుంటే, ఒకవేళ కేటీఆర్ ఆ రోజు అది ఏదైతే విలీన ప్రక్రియనో ఫిరాయింపుల ప్రక్రియనో ఒకవేళ ఆపేసి ఉండుంటే కనుక డెఫినెట్గా ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కేటీఆర్ వెనకాల ఉండేది. కేటీఆర్ ఇప్పుడు ఏదైతే మాట చెప్తుండో ఆ మాటకు జనాల నుంచి కూడా చాలా హర్షాతిరేకాలు వచ్చేటివి. కానీ అప్పుడు కేటీఆర్ ఆ రోజు అది ఏదైతే ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఆ రోజు మాట్లాడలేదు కాబట్టి వాళ్ళ మాట్లాడే అర్హత అస్సలు లేదు కేటీఆర్. మనందరికీ తెలియదా చరిత్ర? 2014 ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీని మింగింది ఎవరు? ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ కదా. సరే, ఆ రోజు మనం ఏమనుకున్నాము, కేసీఆర్కి 63 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు, అక్కడ టీడీపీ పార్టీకి ఉంది ఆంధ్ర నాయకత్వం, అందులోనూ మన కేసీఆర్ చెప్తుండు తెలంగాణ పునర్నిర్మాణ కోసమనో బంగారు తెలంగాణ కోసమనో, సో మనకు ఆంధ్ర నాయకత్వం ఉన్న టీడీపీ పార్టీ అవసరమా అని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ రోజు బీఆర్ఎస్లో చేరిండ్రు. దాని ప్రజలు కూడా ఎంతో కొంతవరకు సమర్థించిండ్రు. ఎందుకంటే కేసీఆర్కు తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రేపు ఎవరైనా గోల్మాల్ చేసి గవర్నమెంట్ వడగొడతారేమో అని చెప్పేసి అనే ఉద్దేశంతో సరే ఆ రోజు కేసీఆర్ ఏం చేసినా నిమ్మకుండిపోయినరు. మరి 2018 తర్వాత ఏం చేసినావు సార్ కేసీఆర్ సార్, కేటీఆర్ సార్? 2018లో నీకు 88 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు కదా, నీకు ఎటువంటి ప్రాబ్లం కావద్దు, నువ్వు బక్కపలసగా ఉన్నావు, నిన్నోళ్ళన్నా గుంజేస్తే నువ్వు పడిపోతావేమో అని కావద్దనే నీకు 88 మంది ఎమ్మెల్యేలను ఇస్తే మళ్ళీ ఏం చేసినావు నువ్వు? ఆ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత ఒక దళిత నాయకుడు ఉండే బట్టి విక్రమార్క, వాళ్ళు 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ 18 మందిలో నుంచి నువ్వు 14 మందిని నువ్వే గుంజుకుంటేవి. మళ్ళా నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలనే కట్టేసుకుంటుంది, నీ దొడ్డిలో జాగలేదంటే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ తీసుకుంటేవి. పాపమైన ప్రతిపక్ష నేత పదవి వాయే.
అప్పుడు కాంగ్రెస్ లో మిగిలింది నలుగురు. ఆ ఇప్పుడు నీకు ఆ బాధ అప్పుడు అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అప్పుడు నొప్పి లేవలేదంటారా? నొప్పి ఇప్పుడు మీకు మాత్రమే అవుతుందా? మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటేనే మీకు నొప్పి అవుతుందా? అప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నొప్పి కాలేదా? మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే నొప్పి భరించిందో ఇప్పుడు నువ్వు భరించాల్సిందే. అది నువ్వు తెలుసుకోవాలా కేటీఆర్. మీరు ఇటువంటి రాజకీయాలను మీరు ఏదైనా సరే రాజకీయాలను మీరు చాలా కుళ్ళుగా రాజకీయ వ్యవస్థనే పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు మీరు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాన్ని కూడా నేను సమర్థించట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం కూడా తప్పే. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలను ఓటిద్దామనే కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భుజాల మీద జెండాను మోసి ప్రయత్నించారు. సరే ప్రయత్నించినప్పుడు కొన్ని దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు, కొన్ని దగ్గర గెలవలేకపోయారు కావచ్చు. అంత మాత్రాన ఏ కార్యకర్తలు అయితే ఒక ఎమ్మెల్యేను అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ని ఓడిద్దామని ట్రై చేస్తే ఇవాళ ఎమ్మెల్యే గెలిచి వచ్చిన తర్వాత మీరు అదే నాయకుడిని తీసుకొచ్చి ఈ కార్యకర్తల పైన కూర్చోబెడితే ఈ కార్యకర్తలు ఎట్లా ఫీల్ అవుతారు మరి? అప్పుడు ఈ కార్యకర్తలకు ఎంత నొప్పి ఉంటది? అది ఆలోచించాలి కదా ఏ పార్టీ అయినా సరే. సో దయచేసి మీరు ఏమంటున్నా కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, ఎవరైనా సరే మీరు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. రాజకీయాలను మీరు ఆ రోజు నువ్వు ఒకవేళ కేటీఆర్ నువ్వు ఎంతో అంత చదువుకొని వచ్చినా అని చెప్పి నువ్వు చదువుకొని వచ్చినోడు ఆ రోజు ఈ ఫిరాయింపుల ప్రక్రియ నువ్వు ఆపేది ఉంటుంటివి. ఆ రోజు నువ్వు ఆ రోజు ఆపండి ఉంటే నువ్వు ఇంత రచ్చ చేస్తున్నావు కదా, ఇంత గరం అవుతున్నావు కదా. నువ్వు ఇంత గరం అవుతున్న దానికి పబ్లిక్ నీ ఎంట వచ్చేటోళ్ళు. మరి ఎందుకు వస్తలేరు ఇప్పుడు పబ్లిక్ నీ ఎంట? అంటే నీ వాదనలోనే డొల్లతనం ఉంది కాబట్టి పబ్లిక్ నీ వాదనను ఎవ్వరు కన్సిడర్ చేస్తలేరు కేటీఆర్. దయచేసి నువ్వు ఇక నుంచి అయినా సరే ఇంకా ఫ్యూచర్ లో కూడా నువ్వు చేసే వాదనకు ప్రజల నుంచి మద్దతు ఉండాలంటే రాజకీయాలను సక్రమంగా చేయండి, రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టించకండి. ఇప్పటికే యువత రాజకీయాల్లోకి రావాలంటే చీదరించుకునే పరిస్థితి ఉంది. దయచేసి ఆ పరిస్థితిని బయటపడేయండి. మీరు బయటపడేసి రాజకీయాల పట్ల యువకులకు యువతకి ఒక మంచి అభిప్రాయం కలిగేలా అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నించాలని అన్ని రాజకీయ పార్టీలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.